ఈరోజు గుమ్మడికాయ వడియాలు చేద్దాం అనుకుంటున్నాను అండి. గుమ్మడికాయ వడియాలకి పైన చూపించిన విధంగా చెక్కుతో సహా మనం సన్నగా బాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలకు ఒక బేసిన్లో తీసుకొని సాల్ట్ కలుపుకోవాలి. సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సన్నటి టవల్ తీసుకొని, కాటన్ టవల్, ఆ ముక్కలన్నీ దానిలో వేసుకోవాలండి. ఆ ముక్కలు వేసుకోవాలండి. పైన చూపించిన విధంగా మూట కట్టేసి ఒక చిన్న రోల్ కానీ ఏదైనా రాయి కానీ వెయిట్ పెట్టాలండి. తర్వాత ముందరే నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. పై విధంగా గ్రైండ్ చేసుకున్నాం. తర్వాత ఈ టవల్లో గుమ్మడికాయ ముక్కలను గట్టిగా పిండేసి దాని నుంచి వచ్చిన వాటర్తోనే మనం మినపప్పుని రుబ్బుకుంటామండి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీలో బాగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ముక్కల్ని మనం మినప్పిండిలో బాగా కలిపేసేయాలి. ఇప్పుడు వడియాల పిండి రెడీ. ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లో పరిచి మన వడియాలు పెట్టుకొని 2 రోజులు ఎండబెట్టేసుకుంటే వడియాలు మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఇవి మన సాంబార్లో నంచుకోవడానికి, గోరుచిక్కుడుకాయ కూరలో కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.